ఈ హెయిర్ మాస్క్ ఏంటంటే నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. సెకండ్ డెలివరీ అయిపోయిన తర్వాత నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది. ఇట్లా తీస్తే ఇట్లా జుట్టు వచ్చేస్తుండేనమాట. అంత హెయిర్ ఫాల్ ఉండేది. ఇప్పుడు నా హెయిర్ ఫాల్ మాత్రం అసలు చాలా అంటే చాలా మినిమల్. జస్ట్ ఒక 2, 3 హెయిర్స్ వస్తున్నాయన్నమాట. అంతే. హెయిర్ కేర్ తీసుకుంటేనే మన జుట్టు ఉంటది. మనకి జుట్టు ఉంటేనే మనిషికి అందం కదా! హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. సో, నేనైతే ఇప్పుడు హెయిర్ మాస్క్ పెట్టుకుంటున్నాను. సో, నేను ఏ హెయిర్ మాస్క్ పెట్టుకుంటున్నాను అన్నది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో, ఈ హెయిర్ మాస్క్ ఏంటంటే నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఎందుకు అనంటే నాకు సెకండ్ డెలివరీ అయిపోయిన తర్వాత నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది. ఇట్లా తీస్తే ఇట్లా జుట్టు వచ్చేస్తుండేననమాట. అంత హెయిర్ ఫాల్ ఉండేది. కాకపోతే ఇప్పుడు నా హెయిర్ ఫాల్ మాత్రం అసలు చాలా అంటే చాలా మినిమల్. జస్ట్ ఒక 2, 3 హెయిర్స్ వస్తున్నాయన్నమాట అంతే. అంత హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయింది. జస్ట్ ఈ హెయిర్ ప్యాక్ వల్ల అని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఆ హెయిర్ ప్యాక్ ఏంటి అన్నది ప్రీవియస్‌గా కూడా నేను ఆ వీడియోస్ పెట్టాననమాట. ఎందుకంటే నేను మంత్లీ మినిమమ్ 2 టైమ్స్ అన్నా సరే నేను ఆ హెయిర్ ప్యాక్ అన్నది పెట్టుకుంటాను. సో, ఈరోజు ఏంటంటే ఆ హెయిర్ ప్యాక్‌లో ఇంకా వేరే ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. సో, అది కూడా మీకు చూయించేస్తాను. సో, మీకు గనక హెయిర్ ఫాల్ ఉంటే, న్యూ హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని ఫుల్‌గా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. అండ్ మీరు కూడా ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి. అట్‌లీస్ట్ వీక్లీ వన్స్, మంత్‌కి ఒక 3, 4 టైమ్స్ అన్నా ట్రై చేయండి. అండ్ మంచి రిజల్ట్ చూస్తారు. 1 మంత్ తర్వాత నాకు కమెంట్ చేయండి రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. సో, నేను ప్రిపేర్ చేసుకున్న హెయిర్ మాస్క్ దేనితో అంటే నా మోస్ట్ ఫేవరెట్ ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఇది మన హెయిర్‌కనే కాదు, మన టోటల్ హెల్త్‌కి చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు చేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ ఫేస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. సో, ఇది ఏ బ్రాండ్ అట్లా అని ఏమీ ఉండదు. నేనైతే ఇది నేషనల్ మార్ట్ నుంచి తీసుకున్నాననమాట. కాకపోతే మనకి బయట సూపర్ మార్కెట్స్‌లో కూడా దొరుకుతుంది. ఈజీగానే అవైలబుల్‌లో ఉంటుంది. సో, తీసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకో హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తా. ఒక 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మన హెయిర్ లెంగ్త్‌ని బట్టి అనమాట. మీది లాంగ్ హెయిర్ అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నాది కొంచెం షార్ట్ హెయిరే కాబట్టి నాకు 1 ½ గ్లాస్ సరిపోతుంది. ఆ వాటర్‌లో ఇప్పుడు నేను ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో, ఫ్లాక్స్ సీడ్స్ ఎట్లా అంటే ఒక పెద్ద స్పూన్, ఫుల్ స్పూన్ తీసుకోవాలి. సో, ఫుల్ నిండుగా తీసుకోవాలి. స్పూన్ నిండా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు ఉన్నాయి కదా! కింద అడుగంటిపోతాయి అనమాట. సో, కొంచెం కలుపుతూనే చూసుకోవాలి. ఒక 10 మినిట్స్‌లో అది జెల్ లాగా ఫార్మ్ అయిపోతది. అండ్ దీంట్లోకి మనకు కావాలంటే మనము మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 1 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇది పక్కన పెట్టేసి ఒక చిన్న టేబుల్ స్పూన్ కొంచెం ఇంత మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇది మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్‌లో మనకి జెల్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. చూయిస్తాను అది కూడా మీకు. సో, ఇది వేడి అయ్యేంత లోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూయిస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ కోసం నెక్స్ట్ ఏం కావాలంటే అలోవెరా కావాలి. సో, అలోవెరా కోసం నేనైతే ఈ అలోవెరాని నా హెయిర్ కేర్‌కి, నా స్కిన్ కేర్ కోసమే పెంచుకుంటున్నాననమాట. సో, నాకు ఎంత కావాలి? ఇంత పెద్దదా? సో, మనం ఇది తెప్పిన తర్వాత పైన కొంచెం యెల్లో ఉంటది. సో, అది అంత మంచిది కాదు. అందుకని ఏం చేయాలంటే ఇది ఒక 5 మినిట్స్ మనం నానబెట్టాలి వాటర్‌లో. ఇది 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత మంచిగా వాష్ చేసుకొని నెక్స్ట్ చూయిస్తాను ప్రాసెస్. ఇట్లా 5 మినిట్స్ వాటర్‌లో పెట్టేసేయాలి. యెల్లో ఉంది కదా! అదంతా ఎళ్ళిపోతదనమాట. సో, అదంత మంచిది కాదు. మన స్కిన్‌కైనా, హెయిర్‌కైనా అంత మంచిది కాదు. మంచిగా ఇట్లా కలుపుకోవాలనమాట అడుగంటకుండా. ఇంకా మనకి జెల్ రాలేదు. చూడండి. ఇట్లా మనం తీస్తున్నప్పుడు మనకి జెల్ కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. సో, ఇంకా జెల్ ఫార్మ్ అవ్వలేదు. ఒక 10 మినిట్స్ టైం పడుతుందనమాట. సో, ముందు చెప్పినట్టుగానే నాకనే కాదు చాలా మందికి ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువగా ఉంటుందనమాట. సో, మనం అది అట్లనే వదిలేస్తే ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతుంది కదా! సో, అందుకని చెప్పి మనము హెయిర్ కేర్ తీసుకోవాలి. హెయిర్ కేర్ తీసుకుంటేనే మన జుట్టు ఉంటది. మనకి జుట్టు ఉంటేనే మనిషికి అందం కదా!
సో, నాకైతే పర్సనల్‌గా ఫ్లాక్స్ సీడ్స్ అంటే చాలా ఇష్టము. ఫ్లాక్స్ సీడ్స్ మీరు రెగ్యులర్‌గా యూజ్ చేయండి. 100కి 100% మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. అండ్ న్యూ హెయిర్ గ్రోత్ కూడా అవుతుందనమాట. బేబీ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. నాకు ఇక్కడిక్కడ చూడండి ఇదంతా నాకు ఫ్లాక్స్ సీడ్స్ వల్లనే బేబీ హెయిర్ గ్రోత్ అనమాట ఇదంతా. సో, చిన్న చిన్న జుట్టు బేబీ హెయిర్ గ్రోత్ అవుతుంది న్యూగా. అండ్ మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ నాదొక రిక్వెస్ట్. మీరు గనుక నా వీడియో ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటుంది. అండ్ ఈ సపోర్ట్ నాకుంటే నేను ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకురాగలుగుతాననమాట. సో, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. సో, 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనము అలోవెరాని నానబెట్టాం కదా వాటర్‌లో. అది మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకుందాం పీసెస్ లాగా. అలోవెరాని మంచిగా వాష్ చేసుకొని సైడ్స్‌కి కట్ చేసుకోవాలి. ముల్లులదంతా కూడా కట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. గ్రీన్ పార్ట్ వద్దు, ఓన్లీ మధ్యలో జెల్ మాత్రమే కావాలంటే అట్లా కూడా సెపరేట్ చేసుకోవచ్చు. అలోవెరా వల్ల మన జుట్టు అన్నది చాలా సిల్కీగా అవుతుంది. అండ్ ఇందులోకి నేను ఒక చిన్న సైజ్ ఆనియన్ కూడా తీసుకున్నానన్నమాట. ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలోవెరాతో పాటు ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, ఆనియన్ వల్ల మనకి న్యూ హెయిర్ గ్రోత్ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ మనకి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ కూడా ఫార్మ్ అయిపోయింది చూడండి. జెల్ లాగా. సో, వెంటనే ఇది మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత సీడ్స్ సెపరేట్ అవ్వవు. జెల్ ఫార్మ్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. అప్పుడు మనకి జెల్ అన్నది సెపరేట్ అవుతది సీడ్స్ నుండి ఈజీగా. అదే కొంచెం కూల్ డౌన్ అయ్యిందనుకోండి, అప్పుడు మనకి సీడ్స్ సెపరేట్ అవ్వడం కొంచెం కష్టమైపోతది. క్లాత్‌లో పెట్టి తీయడము అదంతా కష్టమైన పని. వేడిగా ఉన్నప్పుడే వెంటనే మనం స్ట్రెయిన్ చేసుకుంటే జెల్ అన్నది ఈజీగా సెపరేట్ అయిపోతుంది. మీకు ఇంకా జెల్ కావాలి అనంటే మళ్ళీ ఈ సీడ్స్‌లో ఇంకొంచెం జెల్ ఉంటుంది. సో, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ జెల్ వస్తుంది. నా హెయిర్‌కైతే ఈ జెల్ సరిపోతుంది. అందుకని నేను ప్రెజెంట్ అయితే ఏం ఎక్స్‌ట్రా యాడ్ చేయట్లేదు. ఈ జెల్‌ని ఇప్పుడు మన హెయిర్‌కి ఎట్లా అప్లై చేసుకోవాలి? మన హెయిర్ మీద ఎంతసేపు ఉండనివ్వాలి? అండ్ షాంపూ ఎట్లా చేసుకోవాలి? అవన్నీ డీటెయిల్స్ నేను వీడియోలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. కూల్ డౌన్ అయిపోయిందనమాట. కొంచెం చల్లారింది. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులోకి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇంకా మన హెయిర్ మాస్క్ అన్నది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన హెయిర్‌కి అప్లై చేసుకోవాలన్నమాట. హెయిర్‌కి అప్లై చేసుకునే ముందు మన హెయిర్ అంతా ఫస్ట్ కోంబ్ చేసుకోవాలి. చిక్కులు లేకుండా కోంబ్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్‌లో వాడిన ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ ప్యూర్ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అన్నమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ అవిసె గింజలు కదా! అవి మన జుట్టు యొక్క రూట్స్‌ని స్ట్రాంగ్ చేస్తాయి. ఫ్రిజీనెస్‌ని, స్ప్లిట్స్‌ని తగ్గిస్తుంది. అండ్ ఒక పర్ఫెక్ట్ ఇంగ్రీడియెంట్ అని చెప్పొచ్చు హెయిర్ గ్రోత్‌కి. అండ్ ఇంకా ఇందులో మనము అలోవెరా, ఆనియన్ కూడా యాడ్ చేసాము. వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అలోవెరా మన స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ చాలా మంచిది. అండ్ డాండ్రఫ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఎవరికైనా డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే ఈ హెయిర్ ప్యాక్‌లో వేపాకులు కూడా యాడ్ చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది. సో, మీరు ఒకవేళ డ్రై హెయిర్ మీద ఈ హెయిర్ ప్యాక్ కనుక అప్లై చేసుకుంటే ఈ హెయిర్ ప్యాక్‌లో 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నప్పుడు రూట్స్‌కి అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్కువగా మసాజ్ చేస్తున్నట్టు అప్లై చేసుకోవాలి. అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. సో, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! నేను ఇట్లా పాయలు పాయలుగా తీసుకొని మంచిగా రూట్స్‌కి మొత్తం రూట్ నుంచి కింద టిప్ వరకు అంత నీట్‌గా అప్లై చేసుకుంటున్నానన్నమాట. సో, అట్లా మంచిగా మసాజ్ చేస్తూ ప్రతి ఒక్క హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ నేను మధ్యలో హెయిర్ తీసుకొని కొంచెం దానికంతా అప్లై చేసుకొని హెయిర్ మాస్క్ కొప్పులాగా కట్టేసాను. తర్వాత ఇటు సైడ్ నుండి ఒక లేయర్, ఇటు సైడ్ నుండి ఒక లేయర్ తీసుకొని అట్లా అప్లై చేసుకున్నానన్నమాట. మొత్తం హెయిర్‌కి అప్లై చేసుకున్న తర్వాత మినిమమ్ 30 మినిట్స్ టు 40 మినిట్స్ ఉంచుకొని హెడ్ బాత్ చేసుకోవాలి. ఏదైనా షాంపూ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వాటర్‌లో డైల్యూట్ చేసి తర్వాత యూజ్ చేయాలి. అండ్ హెడ్ బాత్ చేసిన వెంటనే జుట్టు పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు కోంబ్ చేయొద్దు. డ్రై అయిన తర్వాతనే కోంబ్ చేయాలి. నేను ఇంకా కోంబ్ చేసుకోలేదు నా హెయిర్‌ని. అండ్ నెక్స్ట్ ఆయిల్ ఎట్లా అప్లై చేసుకుంటానన్నది కూడా చెప్తాను. ఫుల్ వీడియో మనం చూడండి. హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత షాంపూ చేసుకుంటాం కదా! సో, షాంపూ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే కానీ, ఆ రోజు నైట్ కానీ హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసుకోవడం చాలా మస్ట్ అనమాట. సో, ఆ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కూడా నేను చూపిస్తాను. ఈ ఆయిల్ కూడా చాలా బెస్ట్ అనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, మీరు ఎప్పుడైనా హెయిర్ మాస్క్ పెట్టుకున్న తర్వాత ఇట్లాంటి ఆయిల్‌ని పెట్టుకొని చూడండి. అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అన్నది చాలా ఈజీగా తగ్గిపోతుంది. అండ్ మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. హెయిర్ అన్నది హెల్తీగా ఉంటుందన్నమాట మంచిగా మనది. సో, ఆ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను నేను అన్నది చూపిస్తాను చూడండి. సో, గిన్నెలో ఏదన్నా ఆయిల్ నేను పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాననమాట. మీరు ఏ ఆయిల్ అన్నా మీరు యూజ్ చేసే ఆయిల్ తీసుకోవచ్చు. సో, మన హెయిర్ లెంత్‌కి మనం ఎంత ఆయిల్ అయితే అప్లై చేసుకుంటామో అంత ఆయిల్ తీసుకోండి. సో, ఇంత ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఆల్మండ్ ఆయిల్ అయినా లేదు అనంటే క్యాస్టర్ ఆయిల్ ఆముదమైనా ఈ రెండిట్లో ఏదైనా ఆయిల్ పర్లేదు. నేను ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది ఒక ఎట్లా అంటే 2:1 రేషియోలో తీసుకోండి.
సరిపోతుంది. అండ్ దీంట్లోకి నెక్స్ట్ కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1/2 టేబుల్ స్పూన్, ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా, ఇది ఏంటంటే ఓవర్ నైట్ వదిలేసేయాలి. ఇప్పుడు మనం హెయిర్ మాస్క్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తాం కదా, హెడ్ బాత్ చేసి ఇప్పుడు మార్నింగ్ హెడ్ బాత్ చేస్తాం కాబట్టి నైట్ ఈ ఆయిల్ అప్లై చేసుకొని పడుకోవచ్చు. లేదు అని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే ఈ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ అన్న చేయొచ్చు. లేదు అని అంటే మీరు ఆయిల్ పెట్టుకొని హ్యాపీగా ఉండగలుగుతారు అని అంటే ఆయిల్ పెట్టుకొని ఒక 4 to 5 డేస్ వరకు కూడా ఉండొచ్చు అనమాట. ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఓవర్ నైట్ నేను సోక్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను హెయిర్ ప్యాక్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తున్నాను కాబట్టి సో నేను ఈ ఆయిల్ని రేపు మార్నింగ్ పెట్టుకుంటాను. సో ఇది నేను సోక్ చేసుకుంటున్నాను. నేనైతే రెగ్యులర్గా ఎప్పుడైనా హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తాను కదా, సో నెక్స్ట్ డే ఇట్లాంటి ఆయిలే పెట్టుకుంటాను అనమాట. లైక్ ఆయిల్లో మెంతుల్ని ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఆ ఆయిల్ని నేను నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేసుకుంటాను. సో చాలా బెస్ట్ రిజల్ట్ చూస్తామన్నమాట ఇట్లా పెట్టుకోవడం వల్ల. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్. బాయ్ చెప్పే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.